ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? అనుదినము ప్రభు మనల్ని ఆ విధంగా తన యొక్క కృప చేత, తన సన్నిధి చేత ఆయన మనల్ని నింపి బలపరిచి నడిపిస్తున్నారు. ఆయన చేసిన ప్రతి మేలుకు మనం కృతజ్ఞత చెల్లింపబోతులమై ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో మానక మనము దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ఆయన సన్నిధిలో మనం ఎదగాలి. ఆయన నామాన్ని మనం ఘనపరచాలి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజు మన అభిషేక వర్తమానం దేవుని యొక్క లేఖనంలో ప్రభు అంటాడు, ఆకాశ పక్షులను చూడండి అన్నాడు. సో పక్షులను గురించిన ఆ విషయాలను ఆయన మనకు నేర్పిస్తున్నాడు. పక్షులను చూడండి అని అన్నాడు. సో అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు కదా. సో పక్షులను గురించి ఆయన మనకి ఎందుకు నేర్పిస్తున్నాడంటే వాటి బాధ్యత, సంరక్షణ దేవుడు తీసుకున్నాడు అని రాయబడింది. అలాగే మరొక సందర్భంలో పక్షులు 2 కాసులకు అమ్మబడతాయి కదా, అయినను నీ పరలోకపు తండ్రి సెలవు లేకుండా వాటిలో ఒకటి కూడా నేలను పడదు అని అన్నాడు. అంటే ఇక్కడ మనం ఒకవైపు పోషణ గురించి, మరొక వైపు వాటి యొక్క జీవితం, వాటి యొక్క జీవం యొక్క అంతము గురించి కూడా ఆయన యొక్క సెలవు ఉంది అన్న విషయాన్ని దేవుని యొక్క లేఖనం మనకు తేటగా చెప్తుంది. సో ఇదే విధంగా మనం గమనిస్తే పక్షులలో సాధారణంగా కొన్ని పక్షులు నడుస్తాయి. కొన్ని సందర్భాల్లో కొంత సమయంలో అవి ఎగిరిపోవటం కూడా మనం గమనిస్తాం. కొన్ని పక్షులు జంపింగ్ లాగా జంప్ చేస్తా అట్లా ఎగురుతూ ఉంటాయి. అట్లా ఇక్కడి నుంచి అక్కడికి నడవటం కంటే కూడా జంపింగ్ కూడా చేస్తుంటాయి. సో పక్షుల్లో మనం 2 రకాలుగా చూస్తున్నాం. అంటే అవి నడుస్తాయి, మరొక వైపున ఎగురుతాయి. సో నడిచి వెళ్ళేటువంటి దూరం సమీపంలోనే ఉంటుంది, ఎక్కువ దూరం వెళ్ళలేవు. నడిచి వెళ్ళటం అంటే అవి ఎక్కువ దూరం ప్రయాణం చేయలేవు. కానీ అవి ఎగిరేటప్పుడు ఎంతటి చెట్లనైనా దాటుకుంటాయి. అవి ఎంత దూరమైనా, ఒకవేళ కొండలైనా, ఎత్తటి గుట్టలైనా, పర్వతాలైనా, ఏ నదులైనా అవలోలుకంగా అవి ఎగురుకుంటా వెళ్ళిపోతూ ఉంటాయి. దేవుడి బిడ్డలారా, మనం గమనించాలి, మన జీవితంలో మనల్ని కూడా దేవుడు వాటిని ఎందుకు చూడమన్నాడు? మీరు పక్షులను గురించి, ఆకాశ పక్షులను చూడండి, ఆయన వాటిని గురించి ఆలోచించండి అని ఎందుకు దేవుడు మనకు చెప్పాడు అనంటే, ఈ పక్షులు నడిచే విధానం వేరు, నడిచేటువంటి కాలం వేరు, నడిచే సమయం వేరు, కానీ అవి ఎగిరే సమయం వేరు. సో మన దేవుని యొక్క లేఖనంలో కూడా మనం గమనిస్తే ఆత్మానుసారమైన జీవితంలో కూడా మనకు 2 విధాలైనటువంటి పరిస్థితులు మనకు వస్తాయి. అదేంటంటే మన సొంత బలము చేత, మన స్వజ్ఞానము చేత, మన సొంత ఆలోచనల చేత మనము నడిపించబడటం వేరుగా ఉంటుంది. అదే సమయంలో ఆత్మ చేత నడిపించబడటం వేరుగా ఉంటుంది. సో ఎవరు కూడా తన యొక్క ఆత్మ చేత, తన యొక్క సొంత ఆలోచన నడిపింపు చేత నడిపించబడిన వారు దేవుని కుమారులు అవుతారని ఎవరిని గురించి రాయబడలేదు. కానీ దావీదు ద్వారా, పౌలు ద్వారా రోమీయులకి రాసిన పత్రికలు ఏమంటాడంటే 8వ అధ్యాయంలో, ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు అనబడతారు అని. హల్లెలూయా. సో ఈ పక్షి నడిచిన సందర్భంలో వెళ్ళే దూరం వేరు, ఈ పక్షి రెక్కలు ఆడించుకుంటూ వెళుతున్నప్పుడు దాని యొక్క ప్రయాణ దూరం వేరుగా ఉంటుంది. ఆధ్యాత్మికంగా మనము మన సొంత బలముతో, సొంత జ్ఞానముతో, సొంత తెలివితో దైవ సంబంధమైన వాక్యాలు కూడా మనం చదవటం ప్రారంభించామనుకోండి, మనం ఒకవేళ నువ్వు డిగ్రీ చేస్తుండొచ్చు, పీజీ చేస్తుండొచ్చు, పిహెచ్డీ చేస్తుండొచ్చు, లోక సంబంధంగా నువ్వు ఎంత పెద్ద డాక్టరేట్లు ఏ విధంగానూ సంపాదించవచ్చు, కానీ ఆత్మదేవుని యొక్క ఆలోచన నడిపింపు లేకపోతే నీవు పుస్తకం చదివినట్లుగా ఉంటుంది బైబిల్ చదివితే. కానీ ఆత్మదేవుని యొక్క సహాయము తీసుకుంటే ప్రతి అక్షరములో కూడా లోతైన సత్యాన్ని గ్రహిస్తాం. ప్రతి అక్షరము కూడా ఇది ఆత్మ సంబంధమైన కోణంలో కూడా నువ్వు ఆలోచిస్తావు. పూర్వీకులు మనం గమనిస్తున్న యేసు ప్రభు కాలంలో పూర్వీకులు వాళ్ళు ధర్మశాస్త్రంలో నిష్ణాతులు. ధర్మశాస్త్రం ఈ విధంగా రాయబడిందని వాళ్ళకి తెలుసు. కానీ అదే విషయాన్ని యేసయ్య వచ్చి చెప్తే వాళ్ళు ఇది ఎలాగ సంభవిస్తుంది అని అడుగుతున్నారు. సో యేసు ప్రభు దగ్గరకు వచ్చిన నికోదేము అలాగనే కదా మాట్లాడింది. అయ్యా, ఒకడు ఎలాగో మళ్ళా ముసలోడైన తర్వాత ఒకటి తల్లి గర్భంలోకి మళ్ళీ ఎలా వెళ్తాడు, వాళ్ళ తల్లి గర్భంలో నుంచి ఎలా బయట వస్తాడు అని అడగలేదా?
సో యేసయ్య ఏమన్నాడు? ధర్మశాస్త్రోపదేశకులైన మీరు ఈ విషయాలు మీకు తెలియవా, ఇవి కూడా మీకు అర్థం కాలేదా అన్నట్లుగా యేసయ్య అడిగాడు కదా. అలాగే ఆత్మ సంబంధంగా మనం దేవుని వాక్యాన్ని చదువుతూ ఆత్మ సంబంధంగా మనం నడిపించబడితే ఆ విధానం వేరుగా ఉంటుంది. అలాగే శరీర సంబంధంగా మనం మనకున్నటువంటి పరిజ్ఞానంతో మనకున్న చదువును బట్టి మన వాక్యాన్ని చదివితే దాని విధానం వేరుగా ఉంటుంది. కనుక దేవుని యొక్క బిడలుగా ఈ రోజున మనం చేయవలసిన మార్గమే, మన పనులు ఏంటంటే, నేను నా సొంత క్రియలతో, సొంత నడకతో, సొంత ఆలోచనలతో కాదు, నేను దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. దేవుని ఆత్మ నాకు కావాలి. దేవుని ఆత్మ చేత నేను నడిపించబడినప్పుడే నా ఆలోచనలు వేరు, నా తలంపులు వేరు. దేవుని ఆలోచన తలంపులు వేరుగా ఉంటాయి. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధన గ్రంథంలో దావీదునటువంటి మోషేకు దేవుడు కొండ మీద ప్రత్యక్ష గుడారానికి చూపించాడు. ఆ విషయాన్ని పౌలు గారు హెబ్రీ పత్రికలో కూడా రాస్తాడు. కొండ మీద నీకు చూపబడిన మాదిరి ప్రకారంగా దాన్ని చేయడానికి జాగ్రత్త పడాలి. ఓకే, దేవుడు మోషేకు దావీదునికి ప్రత్యక్ష గుడారాన్ని గురించి చెప్పాడు, అన్ని విషయాలన్నీ కూడా చెప్పాడు. కానీ ఇక్కడ క్రిందకు వచ్చిన తర్వాత, భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రత్యక్ష గుడారం నిర్మాణంలో ఎవరు చేశారు? బెసలేలు ఇవన్నిటిని తయారు చేశాడని రాయబడింది. బెసలేలు ఇవన్నీ ప్రత్యక్ష గుడారం అంతా కూడా నిర్మాణం అంతా కూడా బెసలేలు ద్వారానే జరిగింది. మరి బెసలేలు కొండ మీదకి వెళ్ళలేదు కదా, బెసలేలకు దేవుడు చూపించలేదు కదా. ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటంటే, చూసిందేమో మోషే, చేసిందేమో బెసలేలు. ఈ యొక్క రెండు విషయాలు మనం గమనిస్తే, మోషే కంటే కూడా బెసలేలు దేవుని ఆత్మపూర్ణుడై ఉన్నాడు కనుక ఆ ఆత్మదేవుడే బెసలేలుకు అన్నిటిని గురించి కూడా వివరంగా మోషే చెప్పిన అన్నీ కూడా ఈయనకి తెలుసు అన్నట్లుగా అన్ని కూడా చక్కగా చేసేసాడు. ప్రత్యక్ష గుడారంలో ఉన్న 3 భాగాలు, ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఆ నిబంధన మందసం తర్వాత పరిశుద్ధ స్థలంలో ఉన్న దీపవృక్షం, ధూపవేదిక, సముఖపు రొట్టెల వల్ల, ఆవరణంలో ఉన్నటువంటి ఇత్తడి గంగాలము, బలిపీఠము, ఆవరణము చుట్టూ ఉన్నటువంటి తెరలు, ఆవరణంలో తెరలు, అలాగే గుడారంలో ఉన్న తెరలు, గుడారపు పై కప్పు, వాటి మేకులు, ఇవన్నీ కూడా ఎలా చేయబడ్డాడు, ఎలా చేశాడు ఈ బెసలేలు అని అంటే ఆశ్చర్యం. ఎందుకంటే దేవుని ఆత్మ బెసలేలులో ఉండి అవన్నీ కూడా క్రియారూపకంగా చేయడానికి సాధ్యమైంది. మోషే చూసిన దానికంటే కూడా ఈ ప్రత్యక్ష గుడారం నిర్మించినటువంటి ఆ బెసలేలు ఉన్నతమైనటువంటి ఆ అనుభవాల్లో నడిపించబడ్డాడు. దేవుని బిడ్డలుగా ఈ రోజున మన జీవితంలో కూడా ఇలా గమనించాలి. మన సొంతగా మనకు అక్షరాన్ని బట్టి, నేర్చుకున్న దాన్ని బట్టి, పరిశుద్ధ గ్రంథాన్ని తెలుగులో చదువుతావో, తమిళ్లో చదువుతావో, కన్నడలో చదువుతావో, లేదంటే ఇంగ్లీష్ బైబుల్ అనేక ట్రాన్స్లేషన్లో ఉన్నాయి, వాటిలో చదువుతావో, లేకుంటే అనేకుల యొక్క వ్యాఖ్యానాలు వింటావో, ఏ విధంగా నువ్వు విని, ఏ విధంగా నువ్వు విన్నా కూడా దేవుని ఆత్మ, ఈ రోజున దేవుని సేవకుడిగా నేను నీతో చెప్తున్న ఈ మాటలు కూడా నీకు ఒక కొత్త కోణంగా అనిపించవచ్చు. కానీ అదే నువ్వు ఈ విషయాన్ని గురించి కూడా దేవుని ఆత్మ చేత నడిపించబడితే నీకు మరింత ఉన్నతమైన అనుభవాలను కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. మరి ఈ రోజున మన సొంత ఆలోచనలు, మన సొంత జ్ఞానంతో మనం ఎంత దూరం వెళ్ళగలము, ఎంత దూరం ప్రయాణం చేయగలము, ఆధ్యాత్మికంగా మన యొక్క డెస్టినేషన్ ఎలా రీచ్ కాగలుగుతాం. ఆత్మ ద్వారా మనం నడిపించబడినప్పుడే దేవుని కుమారులుగా, అంటే దేవుని కుమారుని యొక్క సమరూపమునకు సమానమైన సమరూపము గలవారు మగునట్లుగా మనము దేవుని ఆత్మ చేత నడిపించబడతాం. హల్లెలూయా. కనుక దేవుని సేవకుడిగా కోరుకుంటున్నాను, మనమందరము దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ వింటున్నటువంటి ఈ వాక్యాలని ఒకవైపు విన్నా మరోవైపు నా దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేయాలి. ప్రభువా, మీ ఆత్మకు మేము అప్పగించుకుంటున్నాం, ఆత్మపూర్ణుడిగా నన్ను మార్చి ఆత్మచేత నన్ను నడిపించండి, మీ సారూప్యంలోకి నేను ఎదగాలి అని దేవుని దగ్గర మనం కోరుకుంటే మన ఆశ తప్పగా ఆయన నెరవేరుస్తాడు. కృప నీకు ఆ విధంగా తోడే ఉండి దేవుని ఆత్మ ద్వారా బలపరిచి నడిపించబడదు గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పాదాల స్తోత్రాలు. ఈ ఉదయకాలం ముందు నా తండ్రి, అయ్యా, మా జీవితంలో మేము దేవుని యొక్క ఆత్మతోనూ లేక మా సొంత ఆత్మతో నడిపించబడితే ఉన్న వ్యత్యాసాలు ఏంటో మాకు తేటపరిచారు.
ఆకాశ పక్షులను గురించి మేము ఆలోచించాలని, చూడాలని, వాటిని గురించిన విషయాలు మాకు తెలియచేస్తూ ఆత్మ సంబంధంగా లోతైనటువంటి ఈ అనుభవాల్లో కూడా మా బ్రతుకున ఆత్మీయంగా మేము మా సొంత జ్ఞానాన్ని, సొంత ఆత్మను ఆధారం చేసుకుంటే ఎంత దూరం ఏ విధంగా ప్రయాణం చేయగలమో, అలాగే ఆత్మ సంబంధమైన జీవితంలో ఆత్మదేవునికి మేము అప్పగించుకున్నప్పుడు ఆ ఆత్మదేవుడు మమ్మల్ని ఎంతగా ఏ విధంగా ఏ ఉన్నతమైన స్థానానికి నడిపిస్తాడో మీరే మాకు తేటపరిచారు కనుక మీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. ఈ మాటలు వింటున్న బిడ్డల యొక్క జీవితాలన్నీ కూడా నా ప్రభువా అయ్యా ఒక్కొక్కరు పరిపూర్ణంగా మీకు అప్పగించుకొని మీ ఆత్మచేత నడిపించబడుతూ ఆ మహిమలో క్రీస్తు యేసును కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగినట్లుగా ప్రభా మమ్మల్ని చేర్చమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం వచ్చని ఈ మాటలు విన్న బిడ్డలందరినీ కూడా వారిని కుటుంబాలను వ్యక్తిగతంగాను, కుటుంబ పరంగాను, వారి యొక్క సంఘ పరంగాను వారిని మీరు ఆస్వాదిస్తూ మీ యొక్క ఆత్మకు వారు అప్పగించుకున్నట్లుగా సహాయం చేసి నడిపించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకు మనకును ప్రభు అక్కడి వరకు కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికి వందనాలు. దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడి నడిపించబడదు గాక. ఆ ఆత్మదేవుడు నిన్నున్నతమైన శిఖరాల్లోకి తన యొక్క కృప చేత, తన బలము చేత నిన్ను నడిపిస్తాడు. అటు కృప నీకు తోడుగా ఉండదు.